Right. So another problem. Charan and Pranav are partners sharing profits and losses in the ratio of 3:2. Before admitting the new partner, their balance sheet on 31/3/2013 as follows. ఇక్కడ క్రెడిటార్స్, వర్క్మ్యాన్ కాంపెన్సేషన్ రిజర్వ్ ఫండ్. సో రిజర్వ్ ఫండ్ ఆర్ జనరల్ రిజర్వ్ రెండు ఒకటే, డోంట్ వరీ. క్యాష్, డెటార్, స్టాక్, ఫర్నిచర్, ప్లాంట్ అండ్ మిషనరీ, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, మోటార్ కార్. సో హియర్ టోటల్ వాల్యూ 8,80,000. తర్వాత they admitted Pradeep as new partner by giving 1/5 share in the business. Pradeep bring his share of capital and goodwill as rupees 2,50,000. అంటే దాని అర్థం ఏంటంటే క్యాపిటల్ వాల్యూ వచ్చి 2 lakhs, గుడ్విల్ వాల్యూ వచ్చి 50,000. సాక్రిఫైజింగ్ పార్ట్నర్స్ ఆర్ విత్డ్రాన్ ద గుడ్విల్ అమౌంట్ ఫ్రమ్ ద ఫర్మ్. అంటే ఎవరైతే సాక్రిఫైజింగ్ పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళు గుడ్విల్ని విత్డ్రా చేయడం జరుగుతుంది. తర్వాత వర్క్మ్యాన్ కాంపెన్సేషన్ క్లెయిమ్ ఆర్ ఎస్టిమేటెడ్ అట్ రూపీస్ 70,000. వర్క్మ్యాన్ కాంపెన్సేషన్ క్లెయిమ్ ఆర్ ఎస్టిమేటెడ్ అట్ రూపీస్ 70,000. క్రెడిటార్స్ ఆర్ వాల్యూడ్ అట్ రూపీస్ 50,000. రైట్. సో ఇక్కడ వర్క్మ్యాన్ కాంపెన్సేషన్ క్లెయిమ్ ఆర్ ఎస్టిమేటెడ్ అట్ 70,000. అదేవిధంగా క్రెడిటార్స్ ఆర్ వాల్యూడ్ అట్ 50,000. So furniture and stock are to be valued at rupees 1,25,000 and 1,60,000 respectively. Buildings are increased to rupees 2,60,000. New profit sharing ratio of partners are 2:2:1. So prepare necessary ledger accounts and new balance sheet of the firm. So ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఇక్కడ ఓన్లీ లెడ్జర్ అకౌంట్స్, బ్యాలెన్స్ షీట్ మాత్రం ప్రిపేర్ చేయమన్నారు. సో ఇట్ ఈస్ నాట్ నెససరీ టు క్యాలిక్యులేట్ టు పాస్ ద జర్నల్ ఎంట్రీస్ అవసరం లేదు. సో మనకు నేరుగా లెడ్జర్ అకౌంట్స్ అనేటువంటి తీసుకుంటే సరిపోతుంది. సో ముందుగా రీవాల్యుయేషన్ అకౌంట్కి వెళ్దాం. రీవాల్యుయేషన్ అకౌంట్ మీకు తెలిసిందే, ఏ రూల్ ప్రకారం తీసుకుంటాం? జనరల్గా నామినల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా కన్సిడరేషన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ లెటస్ సి 1 by 1. ఫస్ట్ వన్, సెకండ్ వన్ రివాల్యుయేషన్ అకౌంట్లోకి రాదు. థర్డ్ వన్ చూడండి, వర్క్మ్యాన్ కాంపెన్సేషన్ క్లెయిమ్ ఆర్ ఎస్టిమేటెడ్ అట్ రూపీస్ 70,000. సో ఇప్పుడు ఇక్కడ మనకు వర్క్మ్యాన్ కాంపెన్సేషన్ ఎంత ఉంది అని అంటే, రిజర్వ్ ఎంత ఉందంటే వర్క్మ్యాన్ కాంపెన్సేషన్ రిజర్వ్ 60,000 రూపీస్ ఉంది. అంటే ఉన్న రిజర్వ్ ఏమో 60,000, మనకు క్లెయిమ్ అమౌంట్ ఎంత ఉంది? 70,000 ఉంది. అంటే ఉన్న రిజర్వ్ కూడా సరిపోవట్లేదు. సో రిజర్వ్స్ 60,000 ఉంది, బట్ లయబిలిటీ ఎంత ఉందంటే 70,000 ఉంది. అంటే ఉన్నటువంటి రిజర్వ్ సరిపోవట్లేదు. అడిషనల్గా 10,000 రూపీస్ అనేటువంటి అవసరం అవుతుంది. సో అడిషనల్ 10,000 అవసరం అవుతుంది కాబట్టి దీన్ని మనం లయబిలిటీగా కన్సిడరేషన్ చేయాలి. అడిషనల్ లయబిలిటీగా కన్సిడరేషన్ చేసినప్పుడు దీన్ని ఎక్కడి నుంచి తీసుకోవాలి అని అంటే రీవాల్యుయేషన్ అకౌంట్ నుంచి మనం తీసుకోవాల్సి వస్తుంది. సో ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే రీవాల్యుయేషన్ అకౌంట్ నుంచి తీసుకోవాలి. సో రీవాల్యుయేషన్కి ఈ 10,000 ఏమవుతుంది అంటే లాస్, అంటే బికాస్ ఇంక్రీజ్ ఇన్ లయబిలిటీ. సో కాబట్టి అడిషనల్ లాస్. సో ఈ 10,000 రూపీస్ మనం రీవాల్యుయేషన్ అకౌంట్కి డెబిట్ చేయడం జరుగుతుంది. టు ప్రొవిజన్ ఫర్ వర్క్మ్యాన్ కాంపెన్సేషన్ క్లెయిమ్ 10,000. నెక్స్ట్, సో ఎట్లా అంటే 60,000 రూపీస్ రిజర్వ్ ఉంది, ఇక్కడ 70,000 రూపీస్ మనకు ఆల్రెడీ క్లెయిమ్ ఏర్పడింది. అడిషనల్గా 10,000 రూపీస్ న్యూ లయబిలిటీ జనరేట్ అవుతుంది. న్యూ లయబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది అని అంటే దాని అర్థం ఏంటంటే బిజినెస్కి లాస్. సో లాస్ కాబట్టి డెబిట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, క్రెడిటార్స్ వాల్యూడ్ అట్ రూపీస్ 50,000. సో క్రెడిటార్స్ ఇక్కడ ఎంత ఉంది? మనకు బ్యాలెన్స్ షీట్లో ఆల్రెడీ 40,000 ఉంది. అంటే ఇప్పుడు దాని యొక్క వాల్యూ చేయడం వల్ల దాని యొక్క వాల్యూ ఎంత అయిందంటే 50,000 అయింది. అంటే అదనంగా అడిషనల్ 10,000 లయబిలిటీ ఇక్కడ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో లయబిలిటీ ఇంక్రీజ్ అయ్యింది కాబట్టి మనం ఏం చేయాలి? సింపుల్, డెబిట్ సైడ్. సో డెబిట్లో టు క్రెడిటార్స్ అకౌంట్ 10,000. నెక్స్ట్, ఫర్నిచర్ అండ్ స్టాక్ ఆర్ టు బి వాల్యూడ్ అట్ రూపీస్ 1,25,000 అండ్ 1,60,000. చూడండి, ఫర్నిచరు మనకి ఎంత ఉందంటే 1,50,000 ఉంది. ఇప్పుడు దాని వాల్యూ ఎంత అయింది అంటే 1,25,000 అయింది.
ఈ అడ్జస్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని లయబిలిటీ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, అసెట్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అనేటువంటి మనం క్యాల్కులేషన్కి అనేటువంటి తీసుకోవాల్సి వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఫర్నిచర్ 1,50,000 ఉంటే ఇక్కడ 1,25,000 అయింది. అంటే 25,000 రూపీసు, అంటే 25K, అంటే 25,000 రూపీసు అసెట్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. అసెట్ వాల్యూ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అయితే రీవాల్యుయేషన్ అకౌంట్ని మనం ఏం చేయాలంటే డెబిట్ చేసుకోవాలి. బికాస్ ఇట్ ఈజ్ ఎ లాస్ కాబట్టి దాన్ని మనం ఏం చేస్తాము అంటే డెబిట్ చేసుకోవడం జరుగుతుంది. సో రీవాల్యుయేషన్ అకౌంట్కి అది లాస్ కాబట్టి డెబిట్ చేసుకుంటాం. సో డెబిట్ చేసేటప్పుడు రెఫరెన్స్ ఏంటి అంటే ఫర్నిచర్ అకౌంట్ ఈజ్ అవర్ రెఫరెన్స్ టు ఫర్నిచర్ అకౌంట్ 25,000. ఎంట్రీ ఏమొస్తుంది జనరల్గా రీవాల్యుయేషన్ టు ఫర్నిచర్ అకౌంట్, అంటే రీవాల్యుయేషన్కి లాస్ అవుతుంది, డెబిట్ చేసుకుంటాం. అంటే బిజినెస్కి లాస్ కాబట్టి దాన్ని రీవాల్యుయేషన్ అకౌంట్ ద్వారా చూపించడం జరుగుతుంది, డెబిట్ చేసుకుంటాం. ఫర్నిచర్ వాల్యూ డిక్రీజ్ కాబట్టి అసెట్ గోస్ అవుట్, రియల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా క్రెడిట్ చేసుకుంటాం. ఇలా దీని రెఫరెన్స్ టు ఫర్నిచర్ అకౌంట్ 25,000గా రికార్డ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా స్టాక్ 1,60,000 అన్నారు. సో స్టాక్ వాల్యూ ఇక్కడ ఎంత ఉంది, మనకు 1,50,000 ఉంది. అంటే 10,000 రూపీసు ఏమైందంటే పెరిగింది, అంటే అసెట్ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో అసెట్ ఇంక్రీజ్ అయితే బిజినెస్కి ఏంటి గెయిన్, బిజినెస్కి గెయిన్ కాబట్టి నామినల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా క్రెడిట్ చేయాలి, క్రెడిట్. సో క్రెడిట్లో క్రెడిట్ ఎలా తీసుకుంటామంటే రీవాల్యుయేషన్ అకౌంట్ ద్వారా క్రెడిట్ చేయడం జరుగుతుంది. సో బై స్టాక్ అకౌంట్ 10,000. సో ఎలా 10,000 వచ్చింది, 1,50,000 ఏమో ఆల్రెడీ మనకు బ్యాలెన్స్ షీట్లో ఉంది. అడ్జస్ట్మెంట్లు ఎంత ఇచ్చారు, 1,60,000 అడ్జస్ట్మెంట్లో ఇవ్వడం జరిగింది. సో 10,000 అనేటువంటి ఇంక్రీజ్. సో కాబట్టి ఆ ఇంక్రీజ్ని రీవాల్యుయేషన్ అకౌంట్లో క్రెడిట్ చేస్తూ రికార్డ్ చేయడం జరుగుతుంది. జనరల్గా దీనికి ఎంట్రీ ఏమొస్తుంది, స్టాక్ అకౌంట్ టు రీవాల్యుయేషన్ అకౌంట్. ఇది మనకు జనరల్గా ఎంట్రీ అనేటువంటి రికార్డ్ చేస్తాం. నెక్స్ట్ బిల్డింగ్స్ ఆర్ టు బి ఇంక్రీజ్డ్ టు రూపీస్ 2,60,000. సో మీరు ఇలాంటి దానికి ఇక్కడ ఈ అడ్జస్ట్మెంట్ మీనింగ్ ఫస్ట్ మీరు తెలుసుకోవాలి జాగ్రత్తగా. ఏం చెప్తున్నారంటే బిల్డింగ్స్ ఆర్ టు బి ఇంక్రీజ్డ్ టు రూపీస్ 2,60,000, అంటే 2,60,000 రూపాయలకు బిల్డింగ్స్ అనేటువంటిది 2,60,000 రూపాయలకు బిల్డింగ్స్ అనేటువంటిది పెరిగింది. అంటే 2,60,000 పెరిగిందని కాదు, 2,60,000 రూపాయలకు అంటే 2,60,000కు పెరిగిందని అర్థం. అంటే ఇక్కడ ఎంత ఉంది, మనకు 2,40,000 ఉంది. 2,40,000కి ఉంటే ఇప్పుడు 2,60,000కి ఇంక్రీజ్ అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది అంటే 20,000 రూపీస్ మాత్రం ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది, 20,000 ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజ్ కాబట్టి బై బిల్డింగ్స్ 20,000 రూపీస్, బై బిల్డింగ్స్ 20,000 రూపీస్ త్రూ రీవాల్యుయేషన్ అకౌంట్. సో ఇక్కడ కూడా ఎంట్రీ అంటే సో బిల్డింగ్స్ అకౌంట్ టు రీవాల్యుయేషన్ అకౌంట్. సో ఇది బిజినెస్కి గెయిన్ కాబట్టి క్రెడిట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇక అడ్జస్ట్మెంట్స్లో న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఆఫ్ పార్ట్నర్స్ 2:1. అది మనకు రీవాల్యుయేషన్ అకౌంట్కి అవసరం లేదు. సో ఫస్ట్ 1, సెకండ్ 1 అవసరం లేదు, అదేవిధంగా 7th 1 అవసరం లేదు. రిమైనింగ్ మనకు అవసరమైనటువంటి రీవాల్యుయేషన్ అకౌంట్ చూపించాం. ఇక బోత్ సైడ్స్ టోటలింగ్ చేయాలి. నార్మల్గా ఇక్కడ ఎంత ఉందంటే డెబిట్ వైపు 45,000 ఉంది. డెబిట్ వైపు ఎంత ఉందంటే 45,000 ఉంది. క్రెడిట్ వైపు ఎంత ఉందంటే ఇక్కడికి 30,000 ఉంది. అంటే వేరియేషను ఎక్కడ ఎక్కువ ఉంది, డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది. అంటే లాస్ వాల్యూ అనేటువంటిది ఎక్కువగా ఉంది. సో లాస్ అనేటువంటి ఎక్కువగా ఉండడం వల్ల గెయిన్ వాల్యూ తక్కువగా ఉంది. లాస్ ఎక్కువగా ఉంది, గెయిన్ తక్కువగా ఉంది. అంటే దీని మీనింగు ఈ 15,000 ఏదైతే ఉందో ఇది లాస్, అడిషనల్ రీవాల్యుయేషన్ ద్వారా చేయడం వల్ల వచ్చినటువంటి లాస్. సో చూడండి ఇక్కడ 45, ఇక్కడికి 30,000. సో ఈ 45లో నుంచి 30,000 తీసేస్తే రిమైనింగ్ లాస్ వాల్యూ ఎంత అంటే 15,000 డిఫరెన్సేషన్. దీన్ని మనం ఎక్కడికి షేర్ చేయాలి, ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి షేర్ చేయడం జరుగుతుంది. సో ఎలా షేర్ చేయాలి అని అంటే బేస్డ్ ఆన్ దేర్ ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో 3:2. సో నా 3:2 రేషియో హియర్ 15,000 into 3/5 9,000, 15,000 into 2/5 6,000. So
ఇది రీవాల్యుయేషన్ అకౌంట్ ఫినిష్డ్. నెక్స్ట్ లెట్స్ మూవ్ ఆన్ టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ విషయానికి వద్దాం. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో మనం ఎప్పుడూ సరే ఒక అకౌంట్ ఓపెన్ చేస్తున్నామంటే దానికి రిలేటెడ్గా ఓల్డ్ వాల్యూస్ ఏదన్నా ఉన్నాయా అనేటువంటి చెక్ చేయాలి. సో బిగినింగ్ క్యాపిటల్స్ ఉన్నాయి చరణ్ అండ్ ప్రణవ్కి. సో ఏమేమి ఉన్నాయంటే 3 lakhs 4 lakhs. సో కాబట్టి బై బ్యాలెన్స్ బ్రోడౌన్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. బికాజ్ ఇది ఏ రూల్ ప్రకారంగా తీసుకుంటాము అంటే డ్యూ టు అనేటువంటిది క్రెడిట్, డ్యూ ఫ్రమ్ పార్ట్నర్స్ అనేటువంటిది డెబిట్. డ్యూ టు పార్ట్నర్స్ అనేటువంటి క్రెడిట్, డ్యూ ఫ్రమ్ పార్ట్నర్స్ అనేటువంటి డెబిట్. సో రిసీవరు గివరు అంటే పర్సనల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా తీసుకోవడం జరుగుతుంది. రైట్. సో ఇప్పుడు ఇక్కడ రిజర్వ్ ఫండ్ పార్ట్నర్స్కే చెందుతుంది. రిజర్వ్ ఫండ్ వాళ్ళకి ఇచ్చేయాలి కదా, బికాస్ డిస్ట్రిబ్యూట్ చేయనటువంటి సో రిజర్వ్స్ అనేటువంటి ఓల్డ్ పార్ట్నర్స్కి చెందాలన్న. సో ఓల్డ్ పార్ట్నర్స్కి రీచ్ అవ్వాలి. సో కాబట్టి దీన్ని మనం ఏం చేస్తామంటే క్రెడిట్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళ యొక్క క్యాపిటల్ అకౌంట్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఎలాగంటే బై రిజర్వ్ ఫండ్ అని రాసి, సో రెఫరెన్స్గా రిజర్వ్ ఫండ్ తీసుకుంటాం ఎందుకంటే జనరల్ ఎంట్రీ ఇది. రిజర్వ్ ఫండ్ టు చరణ్ టు ప్రణవ్, దిస్ ఈజ్ వాట్ ద జనరల్ ఎంట్రీ. ఇది మనకు జనరల్ ఎంట్రీ. సో దీన్ని వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్కి ఈ రిజర్వ్ ఫండ్ ఏదైతే ఉందో వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ 48,000 అండ్ 32,000. తర్వాత మనకు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రీవాల్యుయేషన్లో లాస్ వచ్చింది కదా. ఈ రీవాల్యుయేషన్ లాసు ఇప్పుడు మనం ఏం చేయాలి, లాస్ కాబట్టి దే హ్యావ్ టు బేర్ దిస్. ఎవరు? ఓల్డ్ పార్ట్నర్స్ దీన్ని భరించాలి. సో కాబట్టి వాళ్ళ అకౌంట్స్ని డెబిట్ చేసుకుంటాం. దానివల్ల వాళ్ళ క్యాపిటల్స్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. వాళ్ళ క్యాపిటల్స్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, రైట్. సో రీవాల్యుయేషన్ అకౌంట్ టు రీవాల్యుయేషన్ అకౌంట్ రెఫరెన్స్తో చరణ్ క్యాపిటల్ ప్రణవ్ క్యాపిటల్ని డెబిట్ చేసుకుంటాం. 9,000 6,000 రూపీస్ వాళ్ళ యొక్క రేషియోస్ ప్రకారంగా పంచిన ఈ లాస్ వాల్యూని. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కొత్త పార్ట్నరు ఏమేమి తీసుకొని వస్తున్నాడు అని అంటే ఇక ఓకే ఈ వర్క్మెన్ కాంపెన్సేషన్ రిజర్వ్ పంచాల్సిన అవసరం లేదు. దీనికి జనరల్ ఎంట్రీ ఏమొస్తుందంటే ఒకసారి చెప్తున్నాను చూడండి. వర్క్మెన్ కాంపెన్సేషన్ రిజర్వ్ డెబిట్ 60,000, రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిట్ 10,000 to provision for workman compensation claim. ఇది ఎంత అంటే 70K. అంటే వర్క్మ్యాన్ కాంపెన్సేషన్ రిజర్వ్ పూర్తిగా డెబిట్ చేసేస్తున్నాం. అంటే దాని అర్థము దేనికి డెబిట్ చేసుకుంటున్నాం అంటే ఇక్కడ ఈ క్లెయిమ్ అమౌంట్ అనేటువంటి జనరేట్ అయింది కాబట్టి కొత్త లయబిలిటీ అంటే ఆ క్లెయిమ్గా మనం చూపించాలి. ఇది ఇంతకుముందు రిజర్వ్గా ఉంది, మనకు బ్యాలెన్స్ షీట్లో లేదా బిజినెస్లో రిజర్వ్గా ఉంది. కానీ ఆ రిజర్వ్ అనేటువంటిది లయబిలిటీగా మనం దాన్ని కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అందుకు వర్క్మెన్ కాంపెన్సేషన్ రిజర్వ్ని పూర్తిగా డెబిట్ చేయడం జరుగుతుంది. తర్వాత క్లెయిమ్ టోటల్గా 70,000 ఉండడం వల్ల అడిషనల్ 10,000 రూపీసు రీవాల్యుయేషన్ అకౌంట్ లాస్గా కన్సిడరేషన్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్మ్కి లాస్గా కన్సిడరేషన్ చేయడం జరిగింది. మనం 60,000 క్లెయిమ్ ఉండొచ్చు అనుకున్నాం, బట్ కానీ 70,000 క్లెయిమ్ అయింది. అంటే లయబిలిటీ 10,000 అడిషనల్గా పెరిగింది. 10,000 పెరిగింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఆ రీవాల్యుయేషన్ అకౌంట్కి ఆ 10,000 రూపీసు మనం తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ అందుకే ఈ రిజర్వ్ అనేటువంటి ఈ ఓల్డ్ పార్ట్నర్స్కి షేర్ చేయాల్సిన అవసరం లేదు. రైట్. నెక్స్ట్ ఇక్కడ ప్రదీప్ తన యొక్క క్యాపిటల్ని గుడ్విల్ని రెండు తీసుకొని వస్తున్నాడు. సరే, దీనికి జనరల్ ఎంట్రీ మనం ఇలా కదా రాస్తాం, క్యాష్ అకౌంట్ టు ప్రదీప్ అకౌంట్ టు ప్రీమియం ఫర్ గుడ్విల్ అకౌంట్ ఇలా రాయడం జరుగుతుంది. ప్రీమియం ఫర్ గుడ్విల్ అకౌంట్ ఇది మీకు తెలిసిందే ఇది కదా. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి జనరల్ ఎంట్రీ రాద్దాం. దీన్ని అకౌంట్లో ఎలా పోస్ట్ చేయాలి అనేటువంటి చూద్దాం. సో క్యాష్ అకౌంట్ డెబిట్ టు ప్రదీప్ క్యాపిటల్ అకౌంట్ కదా, దానికి బై క్యాష్ 2 lakhs. ఎందుకంటే ప్రదీప్ ఈజ్ అ గివర్ ఆఫ్ ద బెనిఫిట్.
సో గివర్ కాబట్టి అతని అకౌంట్ని క్రెడిట్ చేయడం జరిగింది 2 lakhs రూపీస్. సరే, ఇప్పుడు ప్రీమియం ఫర్ గుడ్ విల్ విషయానికి వస్తే, ప్రీమియం ఫర్ గుడ్ విల్ మనం ఏం చేయాలి, ఎవరైతే సాక్రిఫైజింగ్ పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళకు షేర్ చేయాలి. ఎవరైతే సాక్రిఫైజింగ్ పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళకు షేర్ చేయాలి. మరి సాక్రిఫైస్ ఎవరు చేస్తున్నారు అనేటువంటి మనం తెలుసుకుందాం. ప్రీవియస్ 2 ప్రాబ్లమ్స్లో నేను ఏదైతే ప్రీవియస్ వీడియోస్ ఏదైతే అప్లోడ్ చేస్తున్నానో అందులో ఆ ప్రీవియస్ 2 ప్రాబ్లమ్స్లో సిచ్యువేషన్ ఏంటంటే సాక్రిఫైజింగ్ రేషియో క్యాల్కులేట్ చేయలేదు. ఎందుకు చేయలేదు అనంటే రీజను, న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రాబ్లంలో ఇవ్వకపోతే ఓల్డ్ రేషియోనే సాక్రిఫైజింగ్ రేషియో అవుతుంది కాబట్టి, ఓల్డ్ రేషియోనే న్యూ సాక్రిఫైజింగ్ రేషియో అవుతుంది కాబట్టి మనం అక్కడ సాక్రిఫైజింగ్ రేషియోని ఓల్డ్ రేషియో ప్రకారంగా కన్సిడరేషన్ తీసుకున్నాం. సాక్రిఫైజింగ్ రేషియోనే ఓల్డ్ రేషియో ప్రకారంగానే కన్సిడరేషన్ తీసుకున్నాం. అందుకే అక్కడ సాక్రిఫైజింగ్ రేషియో చేయాల్సిన అవసరం రాలేదు. బట్ కానీ ఈ ప్రాబ్లంలో మనకు న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఇచ్చారు. సో న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో 2:2:1 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని let us do the sacrificing ratio. So let us calculate the sacrificing ratio. Sacrificing ratio ni దీన్ని క్యాలిక్యులేషన్ తీసుకుందాం. వెయిట్. ఓకే, సో క్యాలిక్యులేషన్ ఆఫ్ సాక్రిఫైజింగ్ రేషియో చూడండి. సాక్రిఫైజింగ్ రేషియోకి ఫార్ములా ఏంటంటే ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో. ఫార్ములా ఏంటంటే ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో. సో ఓల్డ్ రేషియోలోంచి న్యూ రేషియో తీసేస్తే సాక్రిఫైజింగ్ రేషియో వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం సింపుల్గా మన దగ్గర ఓల్డ్ రేషియో ఉంది, న్యూ రేషియో కూడా ప్రాబ్లంలో ఇవ్వడం జరిగింది. ఓల్డ్ రేషియో ఇచ్చాడు, న్యూ రేషియో ఇచ్చాడు. సో కాబట్టి ఇప్పుడు ఓల్డ్ రేషియో చరణ్ది 3/5, న్యూ రేషియో వచ్చి 2/5. ఎలాగా 3:2 ఓల్డ్, 2:2:1 వచ్చి న్యూ. కాబట్టి ఇప్పుడు 3/5 మైనస్ 2/5 చేస్తే మనకి ఇక్కడ ఎల్సిఎం 5 వస్తుంది. సో 1 * 3, 1 * 2. సో 3 - 2/5 1/5. నెక్స్ట్ ప్రణవ్ విషయానికి వస్తే ఓల్డ్ రేషియో 2/5, న్యూ రేషియో 2/5. సో ఏంటి, నో సాక్రిఫైజింగ్, 0 అవుతుంది. సో ఎటువంటి సాక్రిఫైజింగ్ లేదనమాట. అతని యొక్క ఓల్డ్ రేషియో 2 ఉంది, న్యూ రేషియో కూడా 2 ఉంది. సో 2/5, 2/5. సో సాక్రిఫైస్ చేసిన ఎవరంటే కేవలం చరణ్ మాత్రమే సాక్రిఫైస్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు ఎలా తీసుకోవాలో చూద్దాం. రైట్. సో ఇప్పుడు ఈ ప్రీమియం ఫర్ గుడ్ విల్ ఏదైతే ఉందో ఈ గుడ్ విల్ ఎవరికి రీచ్ అవుతుంది అని అంటే, ఎవరికి చెందుతుంది అని అంటే కేవలం చరణ్కి మాత్రమే చెందడం జరుగుతుంది. ఎవరికి చెందుతుందంటే కేవలం చరణ్కి మాత్రమే చెందుతుంది. ఎందుకంటే అతను ఒక్కడే 1/5 అనేటువంటి సాక్రిఫైస్ చేయడం జరుగుతుంది. సో ఆ 50,000 రూపీస్ గుడ్ విల్ ఏదైతే వచ్చిందో ఆ గుడ్ విల్ ఎవరికి ఇవ్వాలి అంటే కేవలం చరణ్కి మాత్రం ఇస్తే సరిపోతుందన్నమాట. సో అందుకే చరణ్ అకౌంట్లో మాత్రం క్రెడిట్ చేయడం జరిగింది, ప్రణవ్ అకౌంట్ని క్రెడిట్ చేయలేదు. దెన్ నెక్స్ట్ వన్, ఇక్కడ మనకు ఒక పాయింట్ ఏంటంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇప్పుడు ఇందులో సాక్రిఫైజింగ్ పార్ట్నర్స్ ఆర్ విత్డ్రాన్ ద గుడ్ విల్ అమౌంట్ ఫ్రమ్ ద ఫర్మ్. సో సాక్రిఫైజింగ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సాక్రిఫైజింగ్ పార్ట్నర్స్ గుడ్ విల్ని విత్డ్రా చేయడం జరిగింది. సో సాక్రిఫైజింగ్ పార్ట్నర్స్ ఏం చేస్తున్నారంటే గుడ్ విల్ని విత్డ్రా చేయడం జరుగుతుంది. అందుకు మనం దానికి ఏం చేయాలి అని అంటే ఇక్కడ చేయాల్సినటువంటి ఏంటంటే చూడండి, ఇప్పుడు వాళ్ళ క్యాపిటల్ అకౌంట్ ఎవరైతే విత్డ్రా చేస్తున్నారో వాళ్ళ యొక్క క్యాపిటల్ని డెబిట్ చేయాలి. ఎవరు విత్డ్రా చేస్తుంది? కేవలం చరణ్ మాత్రమే, ఎందుకంటే అతనికి మాత్రమే కదా వచ్చింది. సో చరణ్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఇతను గుడ్ విల్ ఫామ్లో బిజినెస్కి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టడం జరిగింది. కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తున్నాడంటే విత్డ్రా చేసేస్తున్నాడు, అంటే మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నాడు క్యాష్ ఫామ్లో. సో గుడ్ విల్ ఫామ్లో అతనికి వచ్చినటువంటి గుడ్ విల్ని బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు, మళ్ళీ విత్డ్రా చేస్తున్నాడు క్యాష్ ఫామ్లో. సో కాబట్టి ఎంట్రీ చరణ్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ అనమాట. చరణ్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఇప్పుడు ఏమైంది, ఒక ప్రీమియం గుడ్ విల్ని ఒకసారి క్రెడిట్ చేసినాము, ఇంకోసారి ఏం చేసినాము అంటే డెబిట్ చేసినాం. అక్కడ ఈ గుడ్ విల్ కూడా ఇంకా బిజినెస్లో ఉండదు. రైట్. సో కాబట్టి ఇక్కడ జర్నల్ ఎంట్రీ ఏంటంటే ఈ జర్నల్ ఎంట్రీ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో టు క్యాష్ అకౌంట్ అని రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో చరణ్ క్యాపిటల్ అకౌంట్లో రెఫరెన్స్గా తీసుకుంటాం, టు క్యాష్ని రెఫరెన్స్ తీసుకుంటాం, ఎందుకంటే చరణ్ ఈజ్ అ రిసీవర్ ఆఫ్ ద క్యాష్. సో కాబట్టి చరణ్ అకౌంట్ని ఏం చేయాలి, డెబిట్ చేసుకోవాలి. సో ఇలా
చేసిన తర్వాత నెక్స్ట్ ఇక మనకు ఇక్కడ ఏమీ మిగలలేదు. సో మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. తర్వాత ఇక అకౌంట్ క్లోజ్ చేద్దాం. సో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఎలా క్లోజ్ చేయాలో తెలుసు కదా. సో బోత్ సైడ్స్ టోటలింగ్ చేయాలి. ఏదైతే ఎక్కువ ఉంటుందో దాన్ని రెండు వైపులా రికార్డ్ చేస్తాం. సో డిఫరెన్షియేషన్ని బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్గా రికార్డ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్కి వెళ్దాం. న్యూ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ద ఫర్మ్. సో న్యూ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ద ఫర్మ్. సో యాజ్ ఆన్ 1/4/2013. సో 1/4/2013 నాటికి కొత్త బ్యాలెన్స్ షీట్ చూద్దాం. సో ఏం చెప్పాను నేను, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ దగ్గర పెట్టుకొని దాన్ని బట్టి 1 by 1 అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే ఆ అడ్జస్ట్మెంట్స్ని చెక్ చేస్తూ బ్యాలెన్స్ షీట్ చేయమన్నాను. సో ఇప్పుడు మనకు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిటార్స్ ఉంది, 40,000 ఉంది. మళ్ళీ దానికి రిలేటెడ్ అడ్జస్ట్మెంట్ ఏమైంది, 10,000 ఇంక్రీజ్ అయింది. సో కాబట్టి మొత్తం ఎంత రావాలి, 50,000 రూపీస్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. 50,000. తర్వాత వర్క్మ్యాన్ కాంపెన్సేషన్ క్లైమ్ బ్యాలెన్స్ షీట్లో 60,000 ఇచ్చాడు, కానీ వర్క్మ్యాన్ కాంపెన్సేషన్ క్లైమ్ ఇవ్వలేదు. వర్క్మ్యాన్ కాంపెన్సేషన్ రిజర్వ్ ఇచ్చాడు 60,000, బట్ కానీ క్లైమ్ అనేటువంటి జనరేట్ అయింది కదా. సో క్లైమ్ ఎంత జనరేట్ అయింది, 70,000 జనరేట్ అయింది. అంటే దానికి రిలేటెడ్గా లయబిలిటీగా మనం కన్సిడరేషన్ చేయాలి. ఈ క్లైమ్ అనేటువంటి తర్వాత పేమెంట్కి వెళ్తారు, పేమెంట్ అనేటువంటి తర్వాత చేస్తారు. ప్రస్తుతానికి ఏం చేస్తారంటే అది క్లైమ్గా ఒక లయబిలిటీగా కన్సిడరేషన్ చేయడం జరుగుతుంది అనమాట. అందుకే లయబిలిటీగా తీసుకుంటున్నారు. సో 60 + 10 70,000. తర్వాత క్యాపిటల్స్ విషయానికి వద్దాం. క్యాపిటల్స్ చరణ్, ప్రణవ్, ప్రదీప్. ఇక్కడ న్యూ క్యాపిటల్స్. మనం ఇక్కడ క్యాపిటల్స్ కనుక్కున్నాం కదా, ఆ క్యాపిటల్స్ని బేస్ చేసుకొని ఇక్కడ వచ్చినటువంటి క్యారీడ్ ఆన్ వాల్యూస్ ఏదైతే ఉంటుందో ఆ క్యారీడ్ ఆన్ వాల్యూస్ని బేస్ చేసుకొని ఆ క్యాపిటల్స్ అనేటువంటి రికార్డ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ క్యాపిటల్స్ రికార్డ్ చేస్తాం. సో ఇక్కడ ఈ టోటల్స్ 9,65,000. క్యాపిటల్స్ టోటల్ వాల్యూ ఎంత అంటే 9,65,000. తర్వాత సో నెక్స్ట్ అమౌంట్ కాలంలో నెక్స్ట్ అసెట్స్కి వెళ్దాం. అసెట్స్కి వెళ్తే క్యాష్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్కడ ఉందంటే ఫస్ట్ క్యాష్ ఉంది. తర్వాత డెటార్స్, స్టాక్, ఫర్నిచర్, ప్లాంట్ అండ్ మిషనరీ, బిల్డింగ్స్, మోటార్ కారు. నేను ఇప్పుడు నేరుగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తున్నాను. సో నాకు గుర్తున్నాయి కాబట్టి పాయింట్స్ అన్నీ నేను నేరుగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే చేసేటప్పుడు జాగ్రత్తగా ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ చెక్ చేస్తూ అడ్జస్ట్మెంట్ చెక్ చేస్తూ రాయండి. రైట్. క్యాష్ ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లో 10,000 ఉంది. న్యూ పార్ట్నర్ 2 lakhs తెచ్చాడు. గుడ్ విల్ కూడా 50,000 తెచ్చాడు. సో టోటల్గా అతను తెచ్చిన అమౌంట్ 2,50,000 + 10 ఎంత అయింది, 2,60,000 అయింది. అందులో చరణ్ 50,000 విత్డ్రా చేశాడు. అంటే అతను అకౌంట్ డెబిట్ చేసినాం కదా, అక్కడ విత్డ్రా అయింది కదా. సో రిమైనింగ్ 2,10,000. నెక్స్ట్ డెటార్స్కి ప్రొవిజన్స్ ఏమి ఇవ్వలేదు, 30,000 నేరుగా రాయడమే. స్టాక్ 1,50,000 మనకు బ్యాలెన్స్ షీట్లో ఉంది, 10,000 ఇంక్రీజ్ అయింది. అంటే టోటల్ 1,60,000 అడ్జస్ట్మెంట్లో ఇచ్చాడు. తర్వాత ఫర్నిచర్ 1,50,000 ఉంది, 25,000 డిక్రీజ్ అయింది. సో 1,25,000. ఇక్కడ ఈ 1,25,000 మనకు ఎక్కడుంది అంటే అడ్జస్ట్మెంట్లో వాల్యూడ్ అట్ 1,25,000 అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ 2 lakhs. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 2,40,000 బ్యాలెన్స్ షీట్లో ఉంది, 20,000 పెరిగింది. ఏం చెప్పాడు, ఇంక్రీజ్డ్ టు అన్నాడు కదా, ఇంక్రీజ్డ్ టు 2,60,000 అన్నాడు కదా. అంటే 2,60,000కు అది పెరిగిందని అర్థం. సో కాబట్టి 2,60,000. నెక్స్ట్ మోటార్ కార్కి సంబంధించి అడ్జస్ట్మెంట్స్ ఏం లేవు, డైరెక్ట్గా 1 lakh. సో టోటల్ 10,85,000. రైట్. ఓకే, థ్యాంక్ యూ.